ఆ జిల్లాలో ఓ ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు నిప్పు ఉప్పులాగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఆధిపత్య పోరు ఎన్నికల తర్వాత ముదిరి పాకన పడింది. ప్రస్తుతం కీలక బాధ్యతలో ఉన్న ఓ నేత గత ఎన్నికల ముందు అమాత్య పదవిలో ఉన్న నేత జనరల్ ఎన్నికల్లో గెలవడని కేసీఆర్కు దగ్గరగా ఉండే నేతతో చెప్పించిన వైనం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ స్థానాన్ని తనకు ఇప్పించాలని కోరిన వైనం కొద్ది రోజులకు బయటపడింది. అప్పటి నుంచి ఆ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత జిల్లాపై పట్టు కోసం ఆ నేత చేయని ప్రయత్నాలు లేవని పార్టీ వర్గాల్లో బాహటంగానే టాక్ జరుగుతోంది. స్వతహా ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన ఆ నాయకుడు పార్టీపై పెద్దగా పట్టు సాధించలేకపోయారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఏడాది దాటిన తర్వాత కూడా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా కొనసాగుతూనే ఉంది. ఇంతకు ఎవరా నేతలు, ఏమిటా స్టోరీ? లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. పోరాటాల పుట్టినిల్లు, ఉద్యమాల కిల్లాగా పేరొందిన జిల్లా. ఎంతో చరిత్ర ఉన్న జిల్లాలో ప్రజల్లో చైతన్యం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాంటి జిల్లాలో ఏ పార్టీలో చూసినా నేతల మధ్య ఆధిపత్య పోరు సహజంగా కనిపిస్తుంది. ఓ నేతపై పైచేయి సాధించేందుకు మరో నేత ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఆ జిల్లాలో నేతలను చూసి నేర్చుకోవచ్చని ఇతర జిల్లాల నేతలు సైతం చెప్పుకుంటుంటారు. ఆ జిల్లా గురించి అది ఏ జిల్లా అనుకుంటున్నారా? అదేనండి ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అందుకు కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో నేతలందరినీ ప్రజలు ఎన్నికల్లో ఓడించి తిరస్కరించారు. దీంతో వారంతా ఏడాది కాలంలోగా ప్రజల్లోకి వచ్చింది చాలా అరుదు. 10 ఏళ్లు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నేతలకు ప్రతిపక్షంలోకి మారాక జనం మధ్యలోకి రావడానికి కాసింత నామోషీగా ఫీలవుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఖమ్మం అసెంబ్లీ నుండి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి విజయం తథ్యమనే ధీమాతో ఎన్నికల బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డారు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు అజయ్ ఓటమికి సైతం అంతకు మించిన కారణాలు ఉన్నాయనే చెప్పాలి. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రిగా కొనసాగిన పువ్వాడ అజయ్ కుమార్కి జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ మధ్య ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ఒకరంటే మరొకరికి పడటం లేదనేది బహిరంగ రహస్యం. అధికారం కోల్పోయినా నేతల తీరులో మాత్రం ఏమాత్రం మార్పులేదు. ఇప్పటికీ ఆధిపత్య కోసం పోరాటం కొనసాగుతూనే ఉందట. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే గెలవడని, దారుణంగా ఓడిపోయే అవకాశం ఉందని జిల్లా అధ్యక్షులు తాత మధు కేసీఆర్కు దగ్గరగా ఉండే ఓ కీలక నేతకు చెప్పాడట. చెప్పటమే కాదు, కేసీఆర్, కేటీఆర్ ఈ విషయాన్ని పువ్వాడ అజయ్కు చెప్పి ఒప్పించి ఆ స్థానం తనకిప్పించాలని తాత మధు కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పువ్వాడ అజయ్ తనపై తప్పుడు ప్రచారం చెయ్యొద్దని తాత మధుకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారట. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్తో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఓడిన నేతలెవ్వరూ ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాకు దూరంగా ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమైపోయారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గత ఏడాదిలో జిల్లాకు అడపాదడపా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. పార్టీలో ముఖ్యులను తప్ప ఎవరిని కలవకపోవడంతో పార్టీ క్యాడర్లో నైరాస్యం నెలకొంది. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొని వెంటనే హైదరాబాద్కు చెక్కేసేవారు. ఇక జిల్లా పార్టీ కార్యాలయానికి పనిగట్టుకుని ఏనాడూ రాలేదు. దీనికి కారణాలు సైతం ఉన్నాయి. పదవీ లేదు కాబట్టి చేతిలో పవర్ లేదు, ప్రోటోకాల్ ఉండదు. మాజీ మంత్రిగా కామన్ మ్యాన్లా పార్టీ కార్యాలయానికి వెళ్లినా అక్కడ జిల్లా అధ్యక్షుడు తాత మధు పక్కన ఎక్కడ కూర్చోవలసి వస్తుందోనని కూడా వెళ్లలేదనే టాక్ వినిపిస్తోంది. గడిచిన 5 ఏళ్లు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా మొహం చూపడానికి కూడా పెద్దగా ఇష్టపడ్డం లేదని బహిరంగంగానే ఆయన అనుచరులే చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు వచ్చినప్పుడు మాత్రమే తప్పదన్నట్లు పువ్వాడ జిల్లా కేంద్రానికి వస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఇక జిల్లా పార్టీ కార్యాలయానికి అటు ఖమ్మంకు ఆకస్మికంగా వచ్చిన వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఓదార్చటానికి మాజీ మంత్రి హరీష్ రావు బృందంతో కలిసి పువ్వాడ వచ్చారు. మళ్లీ వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించిన సమయంలో ఆయనతో కలిసి మరోసారి పువ్వాడ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ దీక్షా దివాస్ సందర్భంగా పార్టీ కార్యాలయంలోనే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తక్కెలపల్లి రవీందర్రావు రాగా అప్పుడు ఓ పార్టీ కార్యాలయానికి పువ్వాడ అజయ్ వచ్చారే తప్ప
మరెప్పుడూ పార్టీ కార్యాలయం గడపలో అడుగుపెట్టిన దాఖలాలు లేవని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పైగా జిల్లా అధ్యక్షుడు తాతా మధు అజయ్ అనుచరులు ఎవరైనా పార్టీపై ప్రేమతో కార్యాలయానికి వెళితే మీరు రావటమే కాని మీ నాయకుడు రాడా అని వెటకారంగా వారితో అనేవాడని నేతలు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల పలు సందర్భాల్లో పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంకు వచ్చినా పార్టీ కార్యాలయానికి వెళ్లేవారు కాదు. తన క్యాంపు కార్యాలయం మమత ఆసుపత్రిలోనే ఉండడంతో కీలక నేతలను అక్కడికే పిలుచుకుని కలిసి మాట్లాడి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఒక పక్క పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో తాతా మధు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నా ఖమ్మం నియోజకవర్గం నేతలు ఎవరూ కూడా ఆయన్ని కలవడం లేదట. ఎందుకంటే ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండడంతో పార్టీ కోసం తాము వెళ్లినా ఎలాంటి అపార్థాలకు దారితీస్తోందోనని పార్టీ ఆఫీస్ వైపు వెళ్లడానికే భయపడుతున్నారట. పొరపాటున వెళితే తమకు ఎక్కడ చేటు తెస్తుందోనని అటువైపు వెళ్లటం లేదట. ఇటీవల ఓ సీనియర్ కార్పొరేటర్ పార్టీ కార్యాలయానికి వెళ్లగా జిల్లా అధ్యక్షులు తాతా మధు మీ నాయకుడు ఎక్కడా అని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారట. తమ నాయకుని కించపరిచేలా అనిపించడంతో ఆ కార్పొరేటర్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. నోటితోనే బదులు చెప్పాడని వార్త పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ మధ్య ఆధిపత్య పోరు గురించి జనం చిలువలు పలువులుగా చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలో పార్టీపై నమ్మకం లేక కింది స్థాయి నేతలు ఒక్కొక్కరు చేజారిపోతుంటే నష్ట నివారణ చర్యలు చేపడుతున్న దాఖలాలే కనిపించడం లేదు. ఇద్దరు నేతలు తమ ఆధిపత్యం కోసం పార్టీని బజారున పడేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. హైకమాండ్ ఇప్పటికైనా జిల్లాపై దృష్టి సారిస్తుందా? కలహాలతో పార్టీని దెబ్బతీస్తున్న ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యానికి పరిష్కారం చూపుతుందా? ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ పటిష్టతకు కృషి చేస్తుందా? లేక ఇలాగే ఒకరిపై మరొకరు కొట్లాడుకుంటూ తేల్చుకోవాలని వారి అభిష్టానికే వదిలేస్తుందా? ఏం చేయబోతోంది? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.